ఓకే గైస్, వెల్కమ్ టు ధూమ్ జబర్దస్త్ వ్లాగ్స్. ఈరోజైతే మనం అంక్సాపూర్ దగ్గర ఉన్న పాదరసలింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం గైస్. ఇగో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ బోర్డు అయితే ఇచ్చిర్రు మనకి. అంక్సాపూరు లాస్ట్ ఊరు విలేజ్ దాటిన తర్వాత అయితే లెఫ్ట్ సైడ్ అయితే బోర్డు కనిపించింది మాకు. ఈ రోడ్డు వెంబడ మనం లోపలికి వెళ్తూ ఉంటే మనకైతే పాదరసలింగం దేవాలయం దగ్గరికి అయితే వెళ్తాం గైస్. ఇది నిజామాబాద్ నుంచి ఒక 40 కిలోమీటర్స్లో అయితే మనము చేరుకుంటాము. ఇది ఆర్మూరు దాటిన తర్వాత అంక్సాపూర్ అనే విలేజ్ వస్తుంది గైస్, అక్కడైతే ఉంటుంది. ఇక్కడైతే చాలా మన నిజామాబాద్ డిస్టిక్లోనే కూడా ఎక్కడ కూడా లేదు ఇక్కడ ఉన్నటువంటి శివలింగము, పాదరసలింగము చాలా ప్రసిద్ధి చెందింది గైస్. ఇక్కడ ఈ రోడ్డు వెంబడ మనం ఇలాగే స్ట్రైట్గా వస్తూ ఉంటే ఇంకా కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఇలా వస్తే ఇక్కడ ఒకటి కూడా బోర్డు ఇచ్చిర్రు, ఇట్ల నుంచి మనం రైట్ తీసుకొని ఆల్మోస్ట్ అయితే మనం గుడికి రీచ్ అయిపోయినాం గైస్. వచ్చేసినాం గుడికి వచ్చేసినాం గైస్. ఇక్కడ లోపలికైతే ఎంట్రీ అయినాము. లోపలైతే గుడి చాలా అంటే చాలా మంచిగా విశాలంగా ఉంది గైస్. మేమైతే ఈ గుడికి లాక్డౌన్ బిఫోర్ మేము ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చినాము. అప్పుడైతే ఇంక ఇట్లా ఇదంతా లోపల కట్టింది లేకుండే, ఇక్కడ టెంపుల్ ఉండే, దీని చుట్టూ చెట్లు అలా ఉండే. లోపల స్వామివారిని దర్శనం చేసుకున్నాం గైస్. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ దత్తాత్రేయ స్వామి విగ్రహం ఉంది, చాలా బాగుంది. ఇంకెక్కడ అమ్మవారి విగ్రహం పెట్టారు గైస్, చాలా బాగుంది. ఇంకా లోపల టెంపుల్ అంబినిషన్స్ చాలా బాగున్నాయి గైస్. ఇక్కడ పూజారి కూడా మంచిగా పూజ చాలా బాగా చేయించాడు, చాలా బాగా అనిపించింది. ఇక్కడ మనం స్వామివారిని దర్శనం చేసుకున్నాం. మాకు ఆ రోజు పెళ్లి రోజు ఉండే పూజారి గారితో మేము ఇక్కడ పాదరసలింగానికి అయితే అభిషేకం చేసాం గైస్. ఇంకా బయటకు వచ్చేస్తే ఇక్కడ వీరభద్ర స్వామి విగ్రహం ఉన్నది గైస్. ఇంకెక్కడ ఏదో కోనేరు ఉన్నట్టున్నది, కోనేరు ఉన్నది గైస్. యూజ్ చేస్తలేనట్టున్నారు కానీ చాలా బాగుంది. ఇక్కడ నాగేంద్ర స్వామి విగ్రహం పెట్టారు. ఇక్కడ చెట్టు దగ్గర స్వామివారి పాదాలు అయితే ఉన్నట్టున్నాయి గైస్. స్వామివారి పాదాలు ఉన్నాయి. లోపల అయితే చాలా పెద్దగా విశాలంగా ఉన్నది గైస్. ఇంకా ఇక్కడైతే హనుమాన్ టెంపుల్ ఉంది. హనుమాన్ టెంపుల్ చాలా బాగుంది.